టీవీ. ఈ రోజు మనమైతే హైదరాబాద్ లో మనకి రంజాన్ అనగానే ఫస్ట్ మనకి మైండ్ లోకి వచ్చేది ఫాస్టింగ్స్ ఉంటారు ముస్లిమ్స్ అందరూ ఈద్ చేసుకుంటారు అని అయితే తెలుసు. కానీ ఫస్ట్ మనకి రంజాన్ అనగానే హైదరాబాద్ లో ముఖ్యంగా మనకి అందరికి స్పెషల్ ఏంటంటే హలీం. సో అందరూ ఇష్టంగా హలీం తింటారు, కానీ ఆ హలీం ఎలా తయారైతుంది, రకరకాల చోట్ల మనకి హలీం దొరుకుతూనే ఉంటది. ఎక్కడ హలీం దొరికినా సరే ఒక స్పెషాలిటీ హలీం అంటూ మనకి హైదరాబాద్ లో ఉంటూనే ఉంటుంది. ఆ స్పెషాలిటీ హలీం దగ్గరికి ఈ రోజు మనం వచ్చేయడం జరిగింది. అది ఇంకెక్కడో కాదు, మన పిస్తా హౌస్ కి మనం వచ్చేయడం జరిగింది. మన పిస్తా హౌస్ లో హలీం ఎంత ఫేమస్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి ఇంత ఫేమస్ అవ్వడానికి గల రీజన్ ఏంటి, మరి ఈ హలీం ఇంత ఫేమస్ అయిందంటే ఈ హలీం ప్రత్యేకంగా ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది ఒక మేకింగ్ వీడియో కోసం ఈ రోజు అయితే మనం పిస్తా హౌస్ కు వచ్చేయడం జరిగింది. అసలు పిస్తా హౌస్ వాళ్ళు ఎంత కష్టపడితే ఈ హలీం తయారైతుంది, దానికి ఇంత స్పెషాలిటీ వచ్చింది ఏంటి అనేది అయితే ఈ రోజు మనం చూసేద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూసారు కదా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. నిజంగా ఒక్కొక్కటి చూస్తుంటే కొన్ని కొన్ని మనకి వీటిలో తెలియనివే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పల్సెస్ గానీ, స్పైసెస్ గానీ, ఇక్కడ వెరైటీ నేమ్స్ కూడా ఉన్నాయి. బ్రిస్టర్ అని, జింజర్ గార్లిక్ పేస్ట్. అసలు ఘీ చూస్తుంటే ఎంత ప్యూర్ ఘీయో ఇక్కడ మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్యూర్ ఘీ ఏ కలర్ లో ఉంటుందో మనకి తెలుసు, నార్మల్ ఘీ ఏ కలర్ లో ఉంటుందో మనకి తెలుసు. ఇక్కడ చనా దాల్, అలాగే పిస్తా అండ్ కాజు మొత్తం చూస్తుంటే టోటల్ కంప్లీట్లీ ఎంత నీట్ గా కనిపిస్తున్నాయంటే ఎక్కడ కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గులాబీ ఖలి, ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి రోజ్ ఫ్లవర్ యొక్క ఇవి కూడా ప్యాలెట్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. అలాగే ఇక్కడ కొత్తిమీర గానీ, ఆ పచ్చిమిర్చి గానీ, ఆ పుదీనా గానీ ఎంత ఫ్రెష్ లుక్ ఉన్నాయి. ఇంత ఫ్రెష్ ఐటమ్స్ వేస్తే గానీ మనకి ఈ హలీం అనేది మాత్రం ఇంత స్పెషాలిటీ వచ్చుంటదని క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హలీం కి సంబంధించిన ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రాసి ఉంది. చాలా మందికి హలీం అంటే చికెన్ తో అలాగే మటన్ తో ఉంటది అనుకుంటారు, కానీ ఇక్కడ వెజ్ హలీం కూడా ఉంది. ఇక్కడ వెజ్ హలీం మనం చూసుకున్నట్లయితే చాలా మందికి వెజ్ హలీం కూడా ఉంటుందా అనేది ఒక సర్ప్రైజింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే దీని మీద ఉంది ఆల్రెడీ వెజ్ హలీం అంట. ఇక్కడ వెజ్ హలీం మాత్రం చాలా మందికి ఒక డౌట్ ఉంటది. ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వెజ్ హలీం అనగానే ఏమైనా మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అనే డౌట్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్న ప్రకారం వెజ్ హలీం, ఇక్కడ వెజ్ కి నాన్ వెజ్ కి అసలు సంబంధం ఉండదు. టోటల్లీ మేము సెపరేట్ కిచెన్స్ ఉన్నాయి వెజ్ కి నాన్ వెజ్ కి అని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ ప్యాక్స్ లో కూడా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వన్ టైప్ ఆఫ్ ప్యాక్ అని చూసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా వెజ్ హలీం లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ హాట్ ప్యాక్, ఇక్కడ చిన్ని హాట్ ప్యాక్ చూస్తుంటే వీళ్ళు చెప్పిన డీటెయిల్స్ ప్రకారం మనకి ఇక్కడ ఏంటంటే ఇది చిన్న పిల్లలకి స్కూల్స్ కి అప్పుడప్పుడు డెలివరీ కూడా చేయొచ్చు మనం ఆర్డర్ పెట్టుకుంటే. పిల్లలకి కవర్స్ లో పంపించలేము, ఆ బాక్సెస్ లో కంఫర్ట్ ఉండరు అని. అలాగే పిల్లలకి యూజ్ అవుతుంది కదా వాళ్ళకి టిఫిన్స్ పెట్టుకోవడానికి అని అయితే ఆ ఆలోచనతో వీళ్ళు పిల్లల కోసం కూడా స్పెషల్ గా ఆలోచించి వీళ్ళు ఈ బాక్స్ ని ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇది చూస్తున్నారు కదా జంబో ప్యాక్ అంట. సో దీంతో మనకి ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ వరకు తినొచ్చంట. అలాగే ఈ బాక్స్ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఒక 40-45 మెంబర్స్ వరకు ఈ బాక్స్ మనకి అందజేయడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ హాట్ బాక్స్ లో కూడా మనకి అందించడం జరుగుతుంది. అలాగే ఈ హాట్ బాక్స్ లో మనకి హలీం అందించినా సరే ఈ హాట్ బాక్స్ కి మాత్రం స్పెషల్ చార్జెస్ ఏమీ ఉండవంట. అంటే హలీం కొంటే ఇక్కడ హాట్ బాక్స్ కూడా ఫ్రీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్యాక్ కనిపిస్తుంది కదా, దీనికి స్పెషల్ ఉంది. మళ్ళీ దీనికి మనం ఇవన్నీ చూస్తుంటే స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. అసలు ఇంత స్పెషల్ ప్యాకింగ్స్ ఎందుకు ఉన్నాయి ఏంటి, ఒక్కొక్క ప్యాకింగ్ కి సంబంధించి ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, ఎంత మంది తినొచ్చు, అసలు ఇంత స్పెషల్ ప్యాకింగ్స్ కూడా ఎందుకు పెట్టారు ఏంటి అనేది కూడా వీళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మనతో మాట్లాడడానికి ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఉన్నారు వీటి గురించి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వారిని అడిగి మనం ఈ ప్యాక్స్ కోసం, అలాగే అక్కడ కనిపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని ఒక స్ట్రెంగ్త్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్ డేస్ లో మనకి చెప్పుకున్నట్లయితే చాలా మందికి డ్రై ఫ్రూట్స్ తినే టైం కూడా ఉండదు. ఒక పిస్తా తింటే చాలు అనిపించినట్లుంది. ఎందుకంటే ఇక్కడ బాదం ఉంది, కాజు ఉంది, పిస్తా ఉంది, డ్రై ఫ్రూట్స్ అన్ని ఆల్మోస్ట్ మనకి హలీం తింటే సరిపోతుంది. ఎవరైతే మార్నింగ్ టైం లేచి హలీం
ఎవరైతే డ్రై ఫ్రూట్స్ తినలేము అనుకుంటారో వాళ్ళందరూ ఒక ఈవినింగ్ ఒక హలీం తింటే సరిపోతుంది అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ ముస్లిమ్స్ అయితే ఫాస్టింగ్ ఉంటారు. సో ఫాస్టింగ్ ఉండి వీళ్ళైతే వీక్ అయిపోవడం జరుగుతుంది. మరి వీక్ అయిపోతున్నందుకు వీళ్ళు ఒక్క బాక్స్ హలీం తింటే, ఒక ప్లేట్ హలీం తింటే సరిపోతుంది. వీళ్ళకి ఇమీడియట్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం మనం చూసుకున్నట్లయితే ఎనర్జెటిక్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది. ఇదంతా ఒక ప్రాసెస్ చూస్తున్నట్లయితే ఇలాయచీ అనగానే ఒక ఫ్లేవర్ మనకి చాయ్ లో కానీ అలాగే ప్రతి దానిలో మనకి ఇలాయచీ అనేది ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్. అలాగే ఇక్కడ రకరకాల డ్రై ఫ్రూట్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ అన్ని ఉన్నాయి. మరి ఇక్కడ మిక్స్ చేసి కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో ఏమేమి కలిపారు, వాటిలో ఏం చేశారు ఏంటి అనేది అయితే వాళ్ళు మనల్ని అయితే డైరెక్ట్ గా టచ్ చేయొద్దన్నారు. వాళ్ళకి ఏదో స్పెషాలిటీ ఉందంట. మరి అందులో ఏమేమి కలిసాయి ఇందులో మీకు కనిపిస్తున్నాయి. సో ఈ కనిపించే దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏ మసాలాలు ఉన్నాయి, అన్ని ఏ మసాలాలు ఎక్కడి నుంచి వాళ్ళు ఆ మసాలాలు అన్ని ఏం తెస్తారు ఏంటి అనేది అయితే ఇక్కడ మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పర్సన్ అయితే ఉన్నారు. ఆ పర్సన్ అడిగి మనం తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఇందులో రవ్వ వేస్తున్నారు. ఈ రవ్వ ఎన్నో స్టెప్ లో ప్రాసెస్ లో వేస్తున్నారు. ఏంటి ఈ రవ్వ ఏ స్టెప్ లో వేస్తారు మనకి ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ మసాలా రవ్వ వేస్తున్నట్టు మనకి అర్థమవుతుంది. సో అందులో అసలు ఎంత క్వాలిటీ ఆఫ్ రవ్వ వేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూస్తున్నారే కదా, రవ్వ వేసినా గానీ తిప్పుతూనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఆ మసాలాలన్నీ యాడ్ అయ్యేటట్టు మొత్తం తిప్పుతూనే ఉన్నారు. ఎవరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే గానీ మనకి ఇంత స్పెషల్ హలీం రాదు. అసలు ఇది ఎంత హార్డ్ వర్కింగ్ గా ఉంటాయి. వాళ్ళకి హ్యాండ్స్ అనేది ఎంత పెయిన్ ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఇళ్లలో మనకు కుకింగ్ చేసినప్పుడే మనకి పెయిన్ ఉంటది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు పల్సెస్ వేస్తున్నారు. అసలు ఈ పల్సెస్ ఎన్నో స్టెప్ లో వేస్తారు, ఆఫ్టర్ దేని తర్వాత ఈ పల్సెస్ వేస్తారు ఏంటి తెలియదు. ప్రెసెంట్ అయితే పల్సెస్ వేయడం జరుగుతుంది, పప్పు ధాన్యాలు. సో ఇది కూడా వేసి బాగా మిక్స్ చేస్తారు అనిపిస్తుంది. సో చూద్దాం, ప్రెసెంట్ అయితే వేస్తున్నారు కదా, సో దీన్ని కూడా యాడ్ చేస్తారు అనిపిస్తుంది బాగా. అదిగోండి స్టార్ట్ చేశారు కూడా. సో ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ తిప్పడం స్టార్ట్ చేశారు. సో మొత్తం మసాలాలు మళ్ళీ యాడ్ అయ్యే వరకు ఇది కూడా తిప్పుతూనే ఉంటారంట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వన్ సైడ్ నుంచి ఒకరు కాదు ఇక్కడ కష్టము, ఇంతమంది కష్టపడితే ఈ స్పెషల్ హలీం వస్తుంది. అలాగే ఒక్కొక్క హండీ దగ్గర చూసుకున్నట్లయితే ఇద్దరిద్దరు మనకి మిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనతో పాటు మీడియా మేనేజర్, పిస్తా హౌస్ మీడియా మేనేజర్ ఎవరైతే ఉన్నారో అజద్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ప్రాసెస్ మొత్తం ఎలా అవుతుంది ఏంటి అనేది అయితే ఇతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. नमस्ते, वेलकम टू पिस्ता हाउस किचन, हलीम किचन। आपका बहुत बहुत स्वागत है। पिस्ता हाउस आए आप और आप हमारे को आके हमारे शूट कर रहे हैं, हमारे को खिदमत का मौका दिए। सर ये प्रोसेस कैसे चलता है, कितने देर कितना वक्त तक चलता है? एक्चुअली ये टोटली हलीम रेडी होने का प्रोसेस जो है 9 to 10 आवर्स। तो रात के 12-1 बजे मटन आएगा। मटन पहले डॉक्टर चेक करेगा, उसके बाद किचन में आएगा। आने के बाद उसके पीसेस होंगे, पीसेस के बाद उसको हाइजीनिक तरीके से उसको वॉश किया जाएगा। उसके बाद उसके पीसेस है, उसके बाद ये जो हंडी है आपकी है, इसमें गोश्त जाएगा, ग्रीन चिली जाएगी, प्योर मिनरल वाटर जाएगा। इसको 5 to 6 आवर जो है बॉईल करेंगे। पहले जब मटन बॉईल हो जाएगा तो उससे सबसे पहले कोरिएंडर और जिंजर गार्लिक पेस्ट डालेंगे, 1 घंटा रखेंगे। 1 घंटे के बाद उसको मिक्स करेंगे। जो रवा जो है गेहूं का वो डालेंगे, वो डाल के उसको 1 घंटा रखेंगे। रखने के बाद हमारे जो स्पाइसेस आपने जो देखा वहां पर, वो स्पाइसेस जाएंगे, उसको मिक्स करेंगे, फिर उसको थोड़ा दम देंगे, उसको दम। उसके बाद घोटा होगा, घोटा होने के बाद फिर उसमें दाल का पेस्ट जाएगा, घी जाएगा। मिक्स करने के बाद जो है ये डब्बों में जाएगा। यहाँ से हमारे ब्रांचेस को पूरा सर्विस हो जाएगा, वहाँ से कस्टमर को देंगे। और पिस्ता हाउस जो है
ये 1997 से हम हलीम दे रहे हैं और हमारी हलीम जो है पूरे वर्ल्ड में जाती है। और हमारे पास हम लोग एक नया इंट्रोड्यूस किए हैं कि ट्रैवल पैक, उसकी कॉस्ट है 1499 रुपीज एंड 850 ग्राम। 45 डेज उसकी लाइफ है। आप पूरा इंटरनेशनल भी भिजा सकते हैं अपने फ्रेंड्स को, अपने रिलेटिव्स को, अपने फैमिली मेंबर्स को। वो 45 डेज रख के खा सकते हैं आप। वो भी आप अवेलेबल है। पिस्ता हाउस इन पे जाइए, आप पिस्ता हाउस इन डॉट पे जाइए, आपको वहाँ मिल जाएगी। और जितने भी हैदराबाद में हमारे आउटलेट्स हैं वहाँ आपको 2 बजे से हलीम तैयार मिलेगी। या अगर आप घर बैठे मंगाना चाह रहे हैं तो आपको पिस्ता हाउस स्विगी जोमेटो से भी आप ऑर्डर कर सकते हैं। और पिस्ता हाउस जो है वर्ल्ड वाइड हलीम प्रोवाइड करते हैं हम लोग। पूरी दुनिया में हलीम जाती है और हेल्थी हलीम है। और स्पेशली पिस्ता हाउस को जो है ISO और GI टैग मिला हुआ है। GI टैग ओनली फॉर पिस्ता हाउस को मिला हुआ है जो हलीम बनाते हैं, जो गवर्नमेंट ऑफ इंडिया की तरफ से अपने को मिला हुआ है। तो हम प्योर टोटली और प्योर स्पाइसेस के साथ, टोटली हाइजीनिक के साथ हमारे कस्टमर को हलीम सर्विस करते हैं। मैं हिट टीवी के दर्शकों से रिक्वेस्ट करता हूँ कि जब भी टाइम मिला पिस्ता हाउस की हलीम खाइए, एंजॉय कीजिए। हम आप लोगों का ढेर सारा प्यार हमको 25 साल से मिलता रहा है और हम उम्मीद करते हैं कि आइंदा भी ये प्यार हमको मिलता रहेगा। और हम ये कोशिश कर रहे हैं कि हर साल आपको अच्छी से अच्छी और हेल्थी हलीम आपको खिलाएं। और उनके ये फूड जो है वेरी हेल्थी होता है। आप लोग हलीम से एंजॉय कीजिए। रेस्टोरेंट में फैमिली के साथ जाइए, घर बैठे आप ऑनलाइन मंगाइए। हैदराबादी हलीम की पहचान पिस्ता हाउस। ఇక్కడ చూస్తున్నారు కదా, 1 by 1 ప్రాసెస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి అదర్ స్టేట్స్ కి కూడా ఆర్డర్స్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ట్యాగ్ ఉంది, GI ట్యాగ్ నుంచి కూడా ఉంది. అలాగే 45 స్టేట్స్ వరకు వీళ్ళు అందించడం జరుగుతుందని చెప్పారు. అలాగే 25 ఇయర్స్ నుంచి ఈ స్పెషల్ హలీం అనేది అందజేయడం జరుగుతుందని చెప్పారు. సో మొత్తానికి ఇది తయారవ్వడానికి మనకి 5-6 అవర్స్ పడుతుందని చెప్పారు. సో మనకి ఇందులో 1 by 1 ప్రాసెస్ కూడా చెప్పడం జరిగింది. ఇందులో ఇంగ్రీడియంట్స్ మటన్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే పల్సెస్, స్పైసెస్ అన్ని వేయడం జరుగుతుందని చెప్పారు. సో సార్ మీరు ఫస్ట్ ప్రాసెస్ చెప్పారు కదా మటన్ వేస్తారు అని. సో మటన్ మీరు ఫస్ట్ ఏ ప్రాసెస్ మొదలు పెట్టే ముందు అసలు ఫస్ట్ ఏం వేస్తారు? అందులో మటన్ వేస్తారు, मटन, प्योर मिनरल वाटर एंड ग्रीन चिली। అండ్ ग्रीन चिली वो 5 आवर्स तक वो बॉईल होगा। మటన్ 5 అవర్స్ వరకు బాయిల్ అవుతుంది. प्योर तेलंगाना पोटला रहेगा। वो करने का 5 से 6 घंटे ये बॉईल करेंगे हम। बॉईल होने के बाद जब टोटली बॉईल हो जाएगा उसमें उसके बाद जाएगा आपको जिंजर गार्लिक पेस्ट और कोरिएंडर जाएगा। उसको मिक्स करेंगे, फिर उसको पकाएंगे अच्छी तरह से। उसके बाद फिर रवा जाएगा। रवा पकने के बाद फिर हमारे स्पाइसी जाएंगे। स्पाइसी के बाद कपड़ा लगा के इसको दम करेंगे। एक ½ एन आवर दम होने के बाद फिर आपका दाल लिंटल पेस्ट एंड प्योर घी जाएगा। वो घी जाने के बाद मिक्स करने के बाद हमारे कंटेनर आपने देखा उसमें हमारे ब्रांच को जाएंगे। और पिस्ता हाउस को सबसे बड़ा ये है कि अब तक हमको मोर देन 700 नेशनल एंड इंटरनेशनल अवार्ड मिल चुके हैं। और आपके चैनल के देखने वालों को मैं कर रहा हूँ कि चैनल ज़्यादा से ज़्यादा देखिए और पिस्ता हाउस आइए, पिस्ता हाउस की हलीम खाइए, एंजॉय करिए। आप अपने फीडबैक भी फेसबुक पे दे सकते हैं। ఇది ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుందా సార్? ऑल ओवर इंडिया हलीम जो हमारे जो है इंडिया के हैदराबाद के बाहर आप जाएंगे तो आपको महबूब नगर मिलेगा, करनूल मिलेगा, वरंगल मिलेगा और आपको पटना है, लखनऊ है। अब्रॉड में जाएंगे तो US है, UK है, कतर है, ओमान है, दुबई है, यहाँ भी आपको अवेलेबल। సార్ మీరు ఇప్పుడు చెప్పారు కదా మనకి ఆర్డర్స్ కూడా తీసుకోవచ్చు అని. సో ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మనకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటూ ఉంటుంది కదా, సో ఇది ఎప్పటి వరకు ఎక్స్పైరీ ఉండే అవకాశం ఉందంటారు? ये तो हलीम आपको 6-8 आवर्स आपकी एक्सपायरी रहेगी। जो ट्रैवल पैक है मेरा वो 45 डेज एक्सपायरी, वो लेबोरेटरी टेस्टेड है तब। सेम 45 डेज में आप कभी भी यूज कर सकते हैं। वो कंप्लीट पैक रहेगा, उसमें आपको घी के सॉसेस वगैरह सब आ जाएंगे। आप 45 अगर कोई आपके रिलेटिव उसको देखने वाले आपके व्यूअर्स को भिजाना चाह रहे हैं तो नियरेस्ट किसी भी पिस्ता हाउस पे जाइए, आपको वहाँ ट्रैवल पैक मिल जाएगा। आप भिजा सकते हैं, पूरे वर्ल्ड में कहीं भी भिजा सकते हैं। సార్ మీరు ఇందులో మటన్ అలాగే ఘీ యూజ్ చేయడం జరుగుతుంది కదా, సో మీరు మటన్ ఎక్కడి నుంచి తీసుకుంటూ ఉంటారు సార్ మీరు? एक्चुअली ये हमारे जो मटन आता है तेलंगाना के डिस्ट्रिक्ट से आता है तकरीबन, और प्योर तेलंगाना पोटला रहता है। ये हमारे जितने भी वेंडर्स हैं ये लोग रात में मटन लाते हैं तो डॉक्टर सबसे पहले उसको चेक करेगा, दिस इज ए हेल्थी है तो फिर हमारे किचन में आएगा, यहाँ पीसेस होंगे, फिर उसको हाइजेनिक तरीके से वॉश किया जाएगा। उसके बाद फिर हलीम के लिए बॉईल के लिए रखा जाएगा। ఘీ ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు సార్ మీరు? ఈ ప్యూర్ ఘీ వాడతారు Pure అనేది, देसी घी रहेगा। సో మరి ఈ ఘీ ఎక్కడి నుంచి మీరు తీసుకురావడం జరుగుతుంది అంటారు? ये घी जो है हम मस्कती का घी इस्तेमाल करते हैं।
मस्कती घी इस्तेमाल है, प्योर घी रहता है। पिस्ता हाउस में जितना भी हलीम बनती है उसको प्योर घी से बनती है। మీరు మస్కటీ ఘీ యూజ్ చేస్తానన్నారు కదా, సో ప్రతి సంవత్సరం ఈ మస్కటీ ఘీనే యూజ్ చేస్తున్నారా, లేకపోతే బ్రాండ్స్ మార్చడం ఏమైనా జరుగుతుందంటారా? क्योंकि पिस्ता हाउस की ईच एंड एवरी आइटम जो हलीम में इस्तेमाल होता है, स्पाइसेस से लेके वेजिटेबल से लेके घी है, जितने भी चीज होते हैं टॉप नंबर 1 क्वालिटी इस्तेमाल होती है। हमारा क्वालिटी कंट्रोल डिपार्टमेंट है यहाँ पर, वो एक एक चीज चेक करेगा, फिर हलीम में जाएगा। हलीम बनने के बाद फिर उसको टेस्ट होगा, टेस्ट होने के बाद अगर उसमें 1% का भी अगर कोई प्रॉब्लम आया तो वो बैच को हटा देते हैं, कस्टमर को नहीं देते। तो हमारे क्वालिटी कंट्रोल डिपार्टमेंट का काम ही यही है कि ईच एंड एवरी बैच को चेक करते हैं। अगर पिस्ता हाउस के स्टैंडर्ड के हिसाब से अगर वो रहेगा तो वो फिर कस्टमर को सर्विस के लिए जाएगा। ఇందులో మటన్ వేయడం జరుగుతుంది అన్నారు కదా స్టార్టింగ్ ప్రాసెస్ లో, ఈ మటన్ మీరు మెజర్మెంట్ ఎంత తీసుకోవడం జరుగుతుంది అంటారు? गुड क्वेश्चन है आपका कि ये जो आप देख रहे हैं, ये देख में 100 kg मटन जाएगा, 100 kg प्योर तेलंगाना पोटला जाएगा। उसको बॉयल होने के बाद जितने भी स्पाइसी जो आपने शूट किया है वो 1 by 1 स्टेप बाय स्टेप जाएगा। అది మీరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మటన్ కూడా బాయిలింగ్ కి మినరల్ వాటర్ యూజ్ చేయడం జరుగుతుందంట. సో ఈ మినరల్ వాటర్ లో 5-6 అవర్స్ ఆ మటన్ బాయిల్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేయడం జరుగుతుందంట. ఆఫ్టర్ హరి మిర్చి తర్వాత ఏం వేయడం జరుగుతుందండి ప్రాసెస్ లో? मटन जब डालते हैं उसके साथ ही हरी मिर्ची डालते हैं, మటన్ వెంటనే प्योर मिनरल वाटर, मटन एंड ग्रीन चिली। అండ్ గ్రీన్ చిల్లీ. ये तो 5 आवर्स to 6 आवर इसका बॉइलिंग टेम्परेचर। बॉइलिंग होने के बाद जब मटन बॉईल हो जाएगा तो उसके बाद आपको जिंजर गार्लिक पेस्ट जाएगा और कोरिएंडर जाएगा। उसके हाफ एन आवर के बाद आपको रवा जाएगा। रवा जाने के बाद फिर उसमें हमारे पूरे स्पाइसेस जाएंगे, उसको अच्छी तरह मिक्स किया जाएगा, फिर उसको दम किया जाएगा। दम होने के बाद फिर दाल का पेस्ट और घी जाएगा। घी जाने के बाद उसको मिक्स करने के बाद हलीम रेडी होगी। फिर वहां से पूरे हमारे ब्रांचेस को 1 by 1 हम भिजा देते हैं। సో సార్ మీరు ఇక్కడ చెప్పినట్లయితే ఒక్క హండీలో 100 కేజీస్ మటన్ వేయడం జరుగుతుంది అన్నారు కదా, సో ప్రతి దానికి పల్సెస్ కి గానీ స్పైసెస్ కి గానీ ఘీకి గానీ సెపరేట్ మెజర్మెంట్ అంటూ ఉంటుంది అంటారా? ईच एंड एवरी हंडी जो है वो मेजरमेंट के हिसाब से जाएगा। ये हमारे जो शेफ रहते हैं वो हिसाब से बना के देते हैं, वो हिसाब से ही जाएगा। ना उसमें वेट करने के बाद ना कोई एक्सेस होगा, ना जो वो हमारे क्वालिटी कंट्रोल डिपार्टमेंट जो है वो चेक करते हैं। एक हंडी में कितना मीट जाना चाहिए, कितना रवा जाना चाहिए, कितना पानी जाना चाहिए, कितनी ग्रीन चिली जाना चाहिए, कितने स्पाइसी जाना चाहिए, कितना घी जाना चाहिए, कितनी दाल जाना चाहिए, वो क्वालिटी कंट्रोल अपने सामने रख के करते हैं वो काम। సో టోటల్ ప్రాసెస్ कितने आवर्स लगती है सर? ये 8 to 9 आवर्स तो कंप्लीट लगते हैं, 8 to 9 hours. मिनिमम 9 आवर्स। Minimum 9 hours. 9 आवर में आपकी हलीम कंप्लीट हो जाती है। उसके बाद फिर हमारे जितने भी आउटलेट्स हैं हम वहाँ पर रिक्वायरमेंट के हिसाब से भिजाते रहते हैं। సో 8 to 9 అవర్స్ పడుతుంది అన్నారు కాబట్టి ఇదే వర్కర్స్ 8 to 9 అవర్స్ వరకు కలుపుతూ వీళ్ళే ఈ వర్కర్సే వర్క్ చేస్తూ ఉంటారా, లేకపోతే సెపరేట్ గా వీళ్ళకి మార్చడం జరుగుతుందంటారా? वर्कर्स यही लोग वर्क करते हैं? हाँ, यही वो 24 आवर वर्क करते रहते हैं। और पिस्ता हाउस में अभी हलीम ये 1 महीना जो रमजान में होती है इसमें टोटली मोर देन 6000 पीपल काम करते हैं। उसमें मैं समझता हूँ कि 1500 to 2000 पीपल जो है वो हम पार्ट टाइम लेते हैं। उसमें 90% जो है स्टूडेंट्स रहते हैं, जो कॉलेज के स्टूडेंट्स। तो उनको पिस्ता हाउस ना सिर्फ कस्टमर को हेल्थी फूड या हेल्थी हलीम खिला रहा है बल्कि एम्प्लॉयमेंट भी दे रहा है। पिस्ता हाउस की पॉलिसी शुरू से यही है। యాక్చువల్లీ మనం అనుకుంటాం ఏంటంటే 8 అవర్స్ 9 అవర్స్ పడుతుంది అనుకుంటారు, కానీ అసలు ఇది స్టార్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎన్ని అవర్స్ పడుతుంది, అసలు ఏ టైం కి స్టార్ట్ చేస్తారు సార్ ఈ హలీం ప్రిపరేషన్ అనేది? मिडनाइट 3 o'clock विल स्टार्ट द మిడ్నైట్ 3 o'clock నుంచి స్టార్ట్. मटन जब कट जाएगा तो रात में 3-4 बजे इसमें डाल देंगे, यानी एटलीस्ट 4 बजे तो 5 आवर को तो 11 o'clock हो जाएगा। 11 o'clock जब मटन बॉईल हो जाएगा उसके बाद ये प्रोसेस कंटिन्यू चलेगा। उसके बाद 1 by 1 जो भी स्पाइसेस जाएंगे वो 1 by 1 प्रोसेस हो जाएगा। तो एटलीस्ट 8 to 9 आवर कंपल्सरी जब हलीम रेडी हो गया।
థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, మొత్తానికి 8 to 9 అవర్స్ కష్టపడితే మాకు ఈ స్పెషల్ హలీం అనేది దొరకడం జరుగుతుంది. సో ఇక్కడ వర్కర్స్ కూడా ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నారు కదా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కానీ ఇదంతా చూస్తున్నట్లయితే వీళ్ళ కష్టార్జితమే ఈ రోజు మనం తింటున్న హ్యాపీ హలీం అని అయితే చెప్పుకోవాలి. हैदराबादी हलीम की पहचान पिस्ता हाउस। थैंक यू वेरी मच। సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ స్పైసెస్ అలాగే పల్సెస్ ఉన్నాయో. సో ఇవన్నీ ఈ ప్రాసెస్ లో ఎప్పుడు వేస్తారు ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే ముందు మనం ఆ హలీం కిచెన్ ఎక్కడైతే రెడీ అవుతుందో ఆ హలీం దగ్గరికి వెళ్ళి ఆ ప్రాసెస్ కూడా చూసుకునే ప్రయత్నం చేద్దాం. రండి, మరి హలీం ఎలా తయారైతుంది ఏంటి అనేది ఆ హండీల దగ్గరికి వెళ్ళి మనం చూసేద్దాం. సో రైట్, మనం చూసుకున్నాం కదా ఇప్పుడైతే పిస్తా హౌస్ లో అసలు హలీం ఎలా ప్రిపేర్ అవుతుంది ఏంటి మొత్తం చూసాము. సో అసలు ఇదంతా జరగడానికి గల కారణం మన ఓనర్ గారు ఉన్నారు. ఓనర్ చేత కూడా మాట్లాడిద్దాం కొంచెం. అసలు ఈ హలీం ఇంత ఫేమస్ అవ్వడానికి గల రీజన్ ఏంటి, అసలు ఈ హలీం ఎప్పుడు ప్రారంభించారు ఏంటి, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ హలీం స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ పడుతుంది ఏంటి మొత్తం అడిగి తెలుసుకుందాం. పిస్తా హౌస్ ఓనర్ గారు మనతో పాటు ఉన్నారు. సో హలో మేడం, అందరికీ నమస్కారం టు యూ ఆల్ ద వ్యూవర్స్. రంజాన్ మాసంలో హలీం అంటే పిస్తా హౌస్. సో హలీం is very famous and Pizza House is very famous. The people they wait for 1 year to come to Pizza House and have Halim. Since 25 years we are making Halim, the same taste, same quality, same consistency, and all whatever the raw material we are using, whatever the material we are using, it's very premium quality, very good quality, very selective spices we use for Halim, and the quality of mutton, pure ghee, and the process of making Halim is completely different from others. This is a 10 hours process. So 7 to 8 hours we boil the mutton. Mutton boils in a vessel for 8 to 10 hours. Then we make Halim. So it's very good for health, very rich in proteins, and very good food. So one plate of Halim you can survive for a whole day. One plate of Halim is like a whole meal for a day. And we have around 45 branches where we sell Halim, and from small pack to mini packs. Then we have family packs. Then we have hot pots. We have gifting packs. So all the whatever we want to gift, we have options for gifting options. And people they come to Pizza House, they take Halim and they give to others. And from 4 o'clock to night 11 o'clock we make Halim, and it's available on all the branches. It's on Swiggy, Zomato, and we have started this year travel pack also. That travel pack shelf life is for 45 days for the people who are traveling abroad and who are going abroad, so they can take travel pack with them. సో సార్, ఇప్పుడు మనకి పిస్తా హౌస్ హలీం అంటే చాలా ఫేమస్. మీరు కూడా మీ మాటల్లో చెప్తున్నారు చాలా ఫేమస్ అని. సో పిస్తా హౌస్ ఈ హలీం ఇంత ఫేమస్ అవడానికి గల సీక్రెట్ ఏంటి? The Halim, why Halim is famous? Because of the secret formula, the secret ingredients what we use, and we have a formula, secret formula. So this is why Halim has become very famous, and the process and the customers love and support, and the people all over the Hyderabad, all over the India, they love and support Pizza House. So this is why our Halim is not very famous. సో మీరు ఆల్ ఓవర్ ఇండియా ఇది ఫేమస్ అంటున్నారు కదా, ఎక్కడెక్కడికి మీరు ఈ ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది ఈ హలీంని? Halim is in the Telangana state. We have open branch in Lucknow. We have branch in Patna. So there also we are doing very good business. We have opened in Kuwait. We have opened in Muscat, Oman. So all these places, very good response we have. And customers, they love, people, they love our Halim. And Halim is like a manly thing, manly process, manly food. It's very hot, very good for health. Manchiki chala baunda. Energetic. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ని ఇంగ్రీడియంట్స్ మేము చూస్తున్నాం. సో మీరేంటి ఫస్ట్ మీరు అసలు ఈ హలీం స్టార్ట్ చేసి ఎప్పటి నుంచి అవుతుంది అసలు ఈ హలీం స్టార్ట్ చేసి మీ పిస్తా హౌస్ లో అనేది? Halim was started by our, there are a few people who used to make Halim in Madina building area. Then Pizza House came and we started Halim. And from that time we are making Halim and people are liking it. Yes. ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా హలీం ప్రిపేర్ చేస్తున్నారు? 25 years we are selling Halim. సో మొత్తానికి మీ హలీం ప్రాసెస్ యొక్క సీక్రెట్స్ కూడా మాకు చెప్పేశారు. సో మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా ట్యాగ్ ఉందా సార్ ఈ హలీం కి? Hama? గవర్నమెంట్ నుంచి ఎనీ ట్యాగ్? Tax, huh? Yeah, we pay tax, no? We pay GST.
tag. Acha, the GI tag. Yes, yes. So Pisau's Halim got a GI tag. This is a geographical indication tag. Very only one GI tag we have in for Telangana. Like for Banaras, you have Banarasi silk sarees, and for Bombay, you have Alfonso mango. Then for Hyderabad, you have a Hyderabad Halim, which is done by Pisau's. ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణలో ఓన్లీ మనం చూసుకున్నట్లయితే ఎన్ని బ్రాంచెస్ వరకు మనకు ఉన్నాయి సార్? హౌ మెనీ బ్రాంచెస్? We have 45 branches in Telangana, and we have in America, we have in Muscat, we have in Kuwait and all. ఇప్పుడు మనకి తెలంగాణలో ఉంది ఓకే, కానీ మీరు ప్రెసెంట్ అదర్ స్టేట్స్ కి పంపించినప్పుడు కానీ ఆర్డర్స్ మనకి వస్తూ ఉంటాయి కాబట్టి Yeah, the Halim of the travel pack. So travel pack, we have shelf life of 45 days. So 45 days you can keep Halim and you can have it. The travel pack. That is for export quality. For export quality, we have made that travel pack. హలీం అనగానే చాలా మంది నాన్ వెజ్ అనుకుంటారు. సో వాట్ అబౌట్ వెజ్ లవర్స్ సార్? మరి So for all the veg lovers, we also have veg Halim. We have separate kitchen for veg Halim, and veg Halim is my favorite. And it has all dry fruits, spices, ghee, wheat, oats, millets. Very good in taste, very rich, and very good for health also. మీరు యాజ్ ఓనర్ గా మీకు వెజ్ అంటే ఇష్టమా, నాన్ వెజ్ హలీం అంటే ఇష్టమా? But nowadays I am liking veg Halim because it has. I'm liking it. Non-veg also is very good, and veg is also very good. But my favorite is veg Halim. వెజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వెజ్ హలీం మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయండి. అలాగే మీరు ఇప్పుడు వెజ్ హలీం కూడా ఉంది అంటున్నారు కాబట్టి ఈ వెజ్ హలీం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? Veg Halim also, it starts at 4 p.m. 4 p.m. to 10 p.m. 11 p.m. we make Halim. We have veg Halim. సో ఓనర్ గారితో కూడా మాట్లాడాం. సో ఇంత సీక్రెట్ సక్సెస్, అసలు ఈ సక్సెస్ కి గల సీక్రెట్ ఏంటి, పిస్తా హౌస్ ఇంత ఫేమస్ అవ్వడానికి సీక్రెట్ ఏంటి, మొత్తం కూడా మనకి చెప్పడం జరిగింది. అలాగే నాట్ ఓన్లీ నాన్ వెజ్ లవర్స్, ఇది వెజ్ లవర్స్ కి కూడా హలీం ఉంది పిస్తా హౌస్ లో. అలాగే ఇక్కడ ఓనర్ కి వెజ్ హలీం అంటే ఇష్టం అని చెప్తున్నారంటే వెజ్ హలీం ఎంత బాగుంటుందో వెజ్ లవర్స్ మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేసి కంపల్సరీ పిస్తా హౌస్ కి వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.